అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? మేము నారాయణపేట నుంచి వచ్చినామమ్మా. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ మరి మద్దతుగా వచ్చారా? ఎవరు గెలుద్దామని వచ్చారు? ఎవరిని గెలిపించడానికి వచ్చారు? జూబ్లీహిల్స్ నవీన్ అన్నకు మద్దతుగా వచ్చినాము. మేము ఖచ్చితంగా నవీన్ అన్న కోసం 15 రోజుల నుంచి కష్టపడుతున్నాం. అందుకని వచ్చినాం. అంటే ఇప్పుడు క్యాంపెయినింగ్ రోజు డోర్ టు డోర్ ప్రచారము అన్ని అవుతున్నాయా? డోర్ టు డోర్ 6 డివిజన్లు ఉన్నాయి. బూత్ టు బూత్ అన్ని చూస్తా ఉన్నాము. 5 మందితో ఒక 450 ఓటర్లకు వాళ్ళకి అటాచ్మెంట్ చేసి ఎట్లా నడుస్తుందని చెప్పి కూడా ఓ ఇద్దరితోనే మళ్ళీ సీనియర్ కాంగ్రెస్ వాళ్ళ దగ్గర, యూత్ కాంగ్రెస్ వాళ్ళు, ఎన్ఎస్యుఐ వాళ్ళు అందరు కోఆర్డినేషన్. మరి బయట మంది ఏమనుకుంటారు, ఏం కథ? మంది దాదాపు 90% రేవంత్ అన్న ప్రభుత్వం మీద విశ్వాసం చూపించుకుంటూ, అదే విధంగా నవీన్ అన్నకు ఈసారి టికెట్ అవకాశం కల్పించడం కూడా చాలా మంచి పరిణామం. అన్ని పార్టీలు మోసం చేసినాయి కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే నవీన్ అన్నకు న్యాయం చేయబోతా ఉన్నది. కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము. ఖచ్చితంగా నవీన్ అన్నని గెలిపించుకొని తీరుతామని చెప్పి ప్రజలతో రెస్పాన్స్ వస్తుంది. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? మెజారిటీ అనేది మేము ఖచ్చితమైనటువంటి చెప్పలేము కానీ నాకున్న అనుభవం ప్రకారం చెప్తున్నా, నేను 49 నుంచి 50,000 మధ్యలో రావచ్చని నా విశ్వాసం నేను చెప్తున్నాను. ఎందుకంటే కంపల్సరీ 50,000 మెజారిటీ అయితే ఖచ్చితంగా వస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఇక మాకు పోటీ అంటే ఇక వాళ్ళిద్దరు ఒకటే అనుకోండి, వాళ్ళు ఢిల్లీలో వస్తే గల్లీలోకి వస్తే ఇక మనకు తెలియని విషయం ఏం కాదు. మనం ఇంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా వాళ్ళు కలిసి ఎట్లా చేసిండ్రు, అన్ని దొంగ నాటకాలు ఆడి వీళ్ళ ఓట్లు వాళ్ళకు, వాళ్ళ ఓట్లు వీళ్ళకు, వాళ్ళకి డైవర్షన్ అయితే తప్ప మా ఓటు బ్యాంక్ మాకు ఉంటుంది. మాకు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు వ్యక్తిగతంగా నవీన్ అన్నకు అభిమానులు ఉన్నారు. వ్యక్తిగతంగా చేస్తారు, పార్టీ పరంగా చేస్తారు, యువకులు వేస్తారు, విద్యార్థులు వేస్తారు. ప్రతి ఒక్క కమ్యూనిటీ నుండి ప్రతి సమాజం కూడా అందరూ నవీన్ అన్న వైపే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నవీన్ అన్ననే గెలుస్తాడన్న విశ్వాసం మేము వ్యక్తం చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.